మొత్తానికైతే హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. మొత్తానికి హైదరాబాదు జూబ్లీ హిల్స్లో ఒక ఛానల్ నిర్వహించినటువంటి కార్యక్రమం పాల్గొని ఆయన తిరిగి వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో దాదాపు 35 మంది వరకు కూడా పోలీసులు వచ్చి ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. నిన్న కరీంనగర్ కలెక్టరేట్లో రైతు భరోసా, అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డుల జారీ సన్నద్ధత పైన నిర్వహించినటువంటి జిల్లా సమీక్ష సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి అలాగే ఇంకొక ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ సంజయ్ ఈ మధ్య వాగ్వాదం జరిగింది. సంజయ్ మాట్లాడిన సందర్భంలో ఆయన పక్కనే ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి చాలా పరుష పదజాలంతో ఆయన మీద ఒక రకంగా చెప్పాలంటే ఆయన చేతిని తోసేసినటువంటి పరిస్థితి. దీని మీద మొత్తం 3 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే సంజయ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కౌశిరెడ్డి పైన పోలీసులు కేసు నమోదు చేశారు. మరోపక్క సమావేశంలో గందరగోళం, అలాగే సమావేశాన్ని పక్కదారి పట్టించారనేటటువంటి ఆర్డీఓ మహేశ్వర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని చెప్పేసి జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లేశం ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన మరొక కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి. సో ఈ 3 కేసులకు సంబంధించి ప్రస్తుతానికి దాదాపు 35 మందికి పైచులకు పోలీసులు వచ్చి పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలను మనం ప్రైమ్ నైన్ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. సో మొత్తానికి ఘటనకి సంబంధించి మనతోటి ఫోన్ ఇన్ లో చందు మా ప్రతినిధి ఫోన్ ఇన్ లో ఉన్నారు. సో చందు, చెప్పండి, మొత్తానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ఈ అరెస్టుకు సంబంధించి తర్వాత ఏం జరగబోతుంది అంటే, ప్రస్తుతానికి ఆయన జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర అరెస్ట్ చేసినటువంటి పోలీసులు కరీంనగర్కి తరలించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో కరీంనగర్కి తరలించిన తర్వాత ఆయన్ని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేటటువంటి ఛాన్సెస్ ఉందా, లేకపోతే నోటీసులు ఇచ్చి పంపిస్తారా? ఎలాంటి సెక్షన్ల కింద కేసులు పెట్టారు? మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి చందు? రాజు కొద్దిసేపటి క్రితం జూబ్లీ చెక్ పోస్ట్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆయన్ను కరీంనగర్ తరలించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఓ ఛానల్ డిబేట్ లో పాల్గొని బయటికి రాగానే ఆయన పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రధానంగా నిన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశానికి 3 మంత్రులు హాజరయ్యారు. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు కూడా ఈ సమీక్షకు హాజరయ్యారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సమీక్షా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఏదైతే రైతు భరోసా పై మాట్లాడుతున్న సమయంలోనే కౌశిక్ రెడ్డి అడ్డు తగిలారు. ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నావు, ఏ పార్టీలో ఉన్నావు అంటూ కూడా ఆయన కలగజేస్తున్నారు. దీంతో ఇటు సంజయ్ కుమార్ అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి మధ్య ఒక వాగ్వాదం చోటు చేసుకుంది. చాలా ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలోనే సంజయ్ కుమార్ పై పరుష పదజాలంతో పాడి కౌశిక్ రెడ్డి అని కామెంట్స్ చేశారు. వివాదం ముదరడంతో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కలగజేస్తున్నారు. అదేవిధంగా పోలీసులు కలగజేసుకుని వెంటనే కౌశిక్ రెడ్డిని గంగుల కమలాకర్ను అక్కడి నుంచి పంపించి వేశారు. హైదరాబాద్ కూడా చేరుకున్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. అక్కడ కూడా ఆయన చాలా గట్టిగానే మాట్లాడారు. ఖచ్చితంగా సంజయ్ కుమార్ ఏ పార్టీలో ఉన్నాడు, ఆయనకు దమ్ము ఉంటే ఖచ్చితంగా రాజీనామా చేయాలి, వెంటనే బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి కాంగ్రెస్ లో చేరాడు అంటూ కూడా మాట్లాడారు. అదేవిధంగా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా పోలీసులు కూడా పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయం సంజయ్ కుమార్ అసెంబ్లీ స్పీకర్ ను కూడా కలిసి ఒక వినతి పత్రాన్ని ఇచ్చారు. ఖచ్చితంగా విచారణ జరిపించి పాడి కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కూడా ఆయన లేఖలో కూడా పేర్కొన్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డి వ్యవహారంపై కూడా కొంత స్పీకర్ కూడా చాలా సీరియస్ గానే ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా అడుగడుగునా వెల్లోకి రావడం, వెల్లో ఆందోళన చేయడం కౌశిక్ రెడ్డి చేశాడని కూడా స్పీకర్ ఆగ్రహంతో ఉన్నారు. అప్పుడు కూడా పదే స్పీకర్ కౌశిక్ రెడ్డిని మందలించారు. ఈ క్రమంలోనే కొంత కౌశిక్ రెడ్డిపై అనేక ఫిర్యాదులు ఉన్నాయి. ఇప్పటికే ఆయనపై చాలా కేసులు కూడా నమోదై ఉన్నాయి. అయితే నిన్న జరిగిన ఘటనపై కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో 3 కేసులు నమోదు చేశారు. అయితే ఈసారి మాత్రం చాలా సీరియస్ గానే ప్రభుత్వం కౌశిక్ రెడ్డి పట్ల వ్యవహరించే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవసరమైతే అనర్హత వేటు వేసే అంశం పైన కూడా స్పీకర్ ఆలోచన చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే పదే ఏదో ఒక ఇష్యూలో కౌశిక్ రెడ్డి వివాదాస్పదం అవుతుంది. ముఖ్యంగా ప్రతిసారి కూడా ఆయన కొత్తగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయినప్పటికీ కూడా సీనియర్లు అంటే గౌరవం లేదు అనేటువంటి అభిప్రాయం అయితే అందరిలో వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో ఇప్పటికే ఆ పార్టీ నుంచి కూడా ఎవరు కూడా పెద్దగా ఈ అంశంపై స్పందించడం లేదు. ఈ రోజు 1-2 నేతలు మాత్రమే స్పందించారు. అయితే ఆయనపై మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక యాక్షన్ అయితే తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజు,
థ్యాంక్ యూ చందు. సో మొత్తానికైతే పాడి కౌశిక్ రెడ్డిని ప్రస్తుతానికి పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఆయన అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ప్రస్తుతానికి ఆయన కరీంనగర్కి తరలించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దీని మీద ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు అలాగే శ్రేణులు కూడా స్పందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. గత కొద్దిసేపటి క్రితం రసమయ్యి అలాగే హరీష్ రావు వీళ్ళంతా కూడా స్పందించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కౌలు రైతుల్ని రైతు భరోసా ఇస్తామని చెప్పేసి రేవంత్ సర్కార్ మోసం చేస్తూ ఉండడంతో దీన్ని ప్రశ్నించినటువంటి కౌశిక్ రెడ్డి మీద 3 కేసులు పెట్టారని చెప్పేసి కూడా వాళ్ళు రియాక్ట్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో పొలిటికల్ హీట్ అయితే ఎక్కువయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి మనకున్నటువంటి సమాచారం మేరకు ఈ 3 కేసులకు సంబంధించి ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి కరీంనగర్ పోలీసులు ఖచ్చితంగా ఇవాళ రాత్రిలోగా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్కి తరలించవచ్చు. ఎందుకంటే అక్కడ పెట్టినటువంటి సెక్షన్ల బట్టి స్పష్టంగా కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు